ఇటీవల ఏపీలో ఒక ఆసక్తికర పరిణామం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. ఆ సమయంలో ఒంటిమిట్ట రామాలయానికి చెందిన ప్రధాన అర్చకులు పులివెందుల వెళ్లి ప్రత్యేకంగా జగన్ ని ఆశీర్వదించారు. అయితే ఈ చర్యలను ఎట్టి పరిస్థితుల్లో తప్పు పట్టలేం. ఎందుకంటే ఆయన రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. కానీ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అర్చకులు జగన్ ఇంటికి వెళ్లడాన్ని టీటీడీ సీరియస్ గా తీసుకుంది. వారికి నోటీసులు జారీ చేసింది. ఎక్కడైనా పర్యటనకు వెళ్లినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం, అర్చకులు ఆశీర్వచనాలు అందుకోవడం అనేది సర్వసాధారణం. దీనిని ఎవరూ పట్టించుకోరు. అయితే ప్రత్యేకంగా పులివెందుల వెళ్లడం వెనుక ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీ పెద్ద నేతల ఆదేశాలు లేకపోతే అర్చకులు అక్కడకు వెళ్లరు కూడా. అయితే ఈ పరిణామం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉన్నట్లు అర్థమవుతోంది. గతంలో ఎన్నడూ జగన్ ఇలా వ్యవహరించలేదు. ఇలా అర్చకుల ఆశీర్వచనం ఇచ్చిన సమయంలో ఆయన భార్య భారతిరెడ్డి కూడా పక్కనే ఉండడం మరీ విశేషం. వాస్తవానికి జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా హిందూ పండుగలలో పాల్గొనడం చాలా అరుదు. ఆయన భార్య భారతిరెడ్డి సైతం పెద్దగా కనిపించిన సందర్భాలు లేవు. 1-2 సార్లు తాడేపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో మాత్రమే ఆమె పాల్గొన్నారు. ప్రముఖ దేవస్థానాలకు పట్టు వస్త్రాలు ఇచ్చే సమయంలో కూడా ఆమె పక్కనే ఉండేవారు కాదు. వాస్తవానికి జగన్ క్రైస్తవ మతానికి చెందినవారు. ఆ మత ఆచారాలను పాటించిన నేపథ్యంలో అనేక రకాల విమర్శలొచ్చాయి. అన్యమతస్థుడు అని ప్రత్యర్థులు సైతం ప్రచారం చేసేవారు. అయితే క్రైస్తవ మత ఆచారాలకు అనుగుణంగా జగన్ అడుగులు వేస్తారని కూడా చాలా సందర్భాల్లో స్పష్టమైంది. తిరుమల డిక్లరేషన్ వివాదం అందులో భాగమే. అయితే అందులో ఏమాత్రం తప్పులేదు. ఎవరి మత ఆచారాలు వారివి. ఈ విషయంలో మాత్రం రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అందుకే జగన్ ఒంటిమిట్ట ఆలయ అర్చకులను రప్పించి ఆశీర్వచనం అందుకున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది. అయితే ఇప్పుడే కాదు, 2019 ఎన్నికలకు ఏడాది ముందు కూడా ఇటువంటి వ్యవహారాలు నడిపారు. అప్పట్లో విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందతో ప్రత్యేక యాగాలతో పాటు పూజలు నిర్వహించేవారు. అప్పట్లో పుష్కరాలకు హాజరైన జగన్ పుష్కర స్నానం చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. అయితే తాజాగా అర్చకుల ఆశీర్వచనం వెనుక బీజేపీకి కోపం రాకుండా చేసేందుకే అలా చేసినట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది.